కండలు తిరిగిన టెక్నాలజీ కాస్త ఖరీదే గురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విజయవాడ రాజరాజేశ్వరిపేటలో పర్యటిస్తున్నారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్. ఆ వివరాలు చూద్దాం. విజయవాడ రాజరాజేశ్వరిపేట వెళ్లారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రస్తుతం ఆయన కాన్వాయ్ మనకి లైవ్ విజువల్స్ లో లెఫ్ట్ సైడ్ విండోలో కనిపిస్తోంది. స్థానికులంతా కూడా ఆయన్ని కలిసి మాట్లాడడానికి ఉత్సాహం చూపుతున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. రైట్ సైడ్ విండోలో మనకు కనిపిస్తున్నాయి విజయవాడ వాసుల వరద కష్టాలు. ఉండే ఇంట్లో కూడా నీరు నిండిపోవడంతో చాలామంది ఇళ్ల బయటకు వచ్చి తాము ఉన్న ఇంటిని తమ పరిసరాల్ని కూడా వదిలి వెళ్ళిపోతున్న పరిస్థితులు కూడా ప్రధానంగా చూస్తున్నాం. కనీసం నీరు ఆహారం అందక ఎక్కడైతే అవి పంపిణీ చేస్తున్నారో అక్కడికి వెళ్ళి మరీ తెచ్చుకుంటున్న దృశ్యాలు కూడా అందరినీ కంటతడి పెట్టిస్తున్న పరిస్థితులు. ప్రస్తుతం ఆర్ఆర్పేట వెళ్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అక్కడ బాధితులతో మాట్లాడుతున్నారు, వారి కష్టాలను అడిగి తెలుసుకుంటున్నారు. సహాయ కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి, వాళ్ల వరకు ఆహారం నీరు లాంటివి వస్తున్నాయా లేదా లాంటి వివరాలన్నీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధితులతో మాట్లాడి అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి. ఆర్ఆర్పేటలో పర్యటిస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. మా కరెస్పాండెంట్ సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, చెప్పండి, ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్ఆర్పేట వెళ్లారు, అక్కడ బాధితులతో మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. ఏం చెప్తున్నారు ఆయనకి వాళ్ళంతా, వివరాలేంటి? బిందు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజరాజేశ్వరిపేట వరద ముంపు ప్రాంతానికి కొద్దిసేపటి క్రితమే వచ్చారు. రాజరాజేశ్వరిపేటలో దిగి ఆ కాలినడకన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే బాధితులు ఉన్నారో వరద ప్రభావిత బాధితులు గత 5 రోజులుగా వరదలో చిక్కుకున్నటువంటి ఆ బుడమేరు వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వారిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్కరిని కలిసి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఈ 5 రోజుల పాటు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు, 5 రోజుల పాటు చిన్న చీకట్లో విద్యుత్ సదుపాయం లేకుండా, అదేవిధంగా ఎటువంటి ఆహారం కానీ కనీసం మంచినీళ్ళు కూడా అందరటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా బాధితులతో మాట్లాడి ఆరా తీస్తా ఉన్నారు. రాజరాజేశ్వరిపేట చేరుకున్న వెంటనే పెద్ద ఎత్తున వరద బాధితులు ఎవరైతే ఉన్నారో ముంపు గురైనటువంటి ప్రాంతాలు ఆ ప్రాంతానికి వచ్చినందుకు ఇప్పటి వరకు కూడా 5 రోజుల నుండి ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో వైఎస్ జగన్మోహన్ రెడ్డితో వివరిస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో అత్యధికంగా పేదలు ఉండేటువంటి ప్రాంతం రాజరాజేశ్వరిపేట. ఇదంతా కూడా అకస్మాత్తుగా వచ్చి రాత్రికి రాత్రి అర్ధరాత్రి పూట వరద వచ్చి ముంచేసినటువంటి పరిస్థితి. అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఎక్కడ కూడా ఈ ప్రాంత వాసుల్ని ముందస్తుగా అప్రమత్తం చేయలేదు. ఇక్కడ నుండి వరద రాబోతుంది, మీరు ఇక్కడ నుండి బయటకు వెళ్ళండి కనీసం ఎవరిని కూడా పునరావాస కేంద్రాలు కానీ సురక్షిత ప్రాంతాలకు కానీ తరలించేటువంటి ప్రయత్నం చేయలేదు. ఒక సమాచారం కూడా ఇవ్వలేదు. దీంతో కనీసం అరగంట ముందు ఇచ్చినా సరే మేము ఇక్కడి నుండి వెళ్ళిపోయే వాళ్ళని బాధితులు చెప్తా ఉన్నారు. సో బాధితులు ఆ కష్టాలు వర్ణాతీతంగా ఉన్నాయి. 5 రోజులుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. 5 రోజుల నుండి ఇక్కడికి కనీసం ఆహారం కూడా అందించలేనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే బాధితులు ఇప్పుడు వరద కొంత తగ్గిన నేపథ్యంలో కృష్ణాలో వరద ప్రవాహం తగ్గినటువంటి నేపథ్యంలో ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరుగా లోపల ఉన్నటువంటి దాదాపు 5 రోజుల నుండి వేల మంది ఇక్కడ ముంపు ప్రాంతంలో చిక్కుని ఉన్నారు. వాళ్ళంతా కూడా ఇప్పుడే బయటకు వస్తున్నారు. వాళ్ళతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు ఈ 5 రోజులు, ఎందుకు ప్రభుత్వం ఏమైనా సహాయం అందించిందా లేదా, ఆహారానికి నీళ్లకు ఎటువంటి ఇబ్బందులు పడ్డారు, ముఖ్యంగా వైద్య సదుపాయం ఉందా లేదా, వృద్ధులు చిన్నపిల్లలు ఎటువంటి ఇబ్బందులు పడ్డారో వాళ్ళతో మాట్లాడి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుసుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే 5 రోజులు అవుతుంది. శుక్రవారం రాత్రి నుండి శనివారం వరకు వర్షం పడింది. శనివారం రాత్రి ఒక్కసారిగా వరద నుంచుంటుంది. ఆదివారం నుండి ఈ రోజు వరకు కూడా చిన్న చీకట్లలోనే ఇక్కడ ఉన్నటువంటి రాజరాజేశ్వరిపేట బాధితులంతా కూడా ఉన్నటువంటి పరిస్థితి. అటు ఏ విధంగా అయితే దాదాపుగా విజయవాడ నగరంలో 16 డివిజన్లకు సంబంధించిన ప్రజలు ముంపుకు గురయ్యారు. ప్రభుత్వం నిర్వహణ లోపం వల్ల, ప్రభుత్వం ఉదాసీనత వల్ల, ప్రభుత్వం అప్రమత్తం చేయకపోవడం వల్ల వరదలో చిక్కుకుపోయారు. అన్యాయంగా వరదలో చిక్కుకొని ఈ ప్రాంతాలకి గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి వరద చూసినటువంటి దాఖలాలు లేవు. ఇక్కడ వరద వచ్చేది ఇది కృష్ణా కరకట్ట ప్రాంతం కూడా కాదు. సో ఇక్కడ వరద రావడానికి ప్రభుత్వ నిర్వహణ సమస్య, మేనేజ్మెంట్ అనేది వైఫల్యం చెందడం అనేది బుడమేరును ఇక్కడ ఎవరిని కూడా అప్రమత్తం చేయకుండా నీరు వదిలేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయాయని చెప్పి బాధితులంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తా ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే తన పార్టీ శ్రేణుల ద్వారా ఈ ప్రాంత ప్రజల్ని ఆదుకోవాలని ఆదేశించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
కోటి రూపాయల పరిహారాన్ని కూడా సహాయ చర్యల కోసం ఆర్థిక సహాయాన్ని కూడా ప్రకటించింది. నిన్నటి నుండి ఈ ప్రాంతంలోనూ మొత్తం విజయవాడ నగరంలో ముంపు గురైనటువంటి ప్రాంతాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా తమ వంతు సహాయం చేస్తా ఉన్నారు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంత మాట్లాడి 5 రోజుల నుండి తీవ్రమైనటువంటి కష్టంలో ఉన్నారు, ముంపులో ఉన్నారు, ఆస్తులు కోల్పోయినటువంటి పరిస్థితి, ఇల్లు ఏ స్థితిలో ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి, ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు ఏ దశలో ఉన్నటువంటి కూడా తెలియనటువంటి పరిస్థితి. 5 రోజుల నుండి బయట ప్రపంచానికి సంబంధం లేకుండా ఉన్నటువంటి బాధితులు వీళ్ళంతా ఈ వరద బాధితులను అందరినీ కూడా పరామర్శించడం కోసం వాళ్ళని ఇక్కడ అందుతున్నటువంటి సహాయ చర్యలు పరిశీలించడం కోసం, వాళ్ళకి సహాయ చర్యలు అందేలాగా చేయడం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతంలో పర్యటిస్తూ ఉన్నారు. కాలినడకనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాంతంలో ఇక్కడి నుండి వెళ్తున్న పరిస్థితి. బాధితులు ఎవరైతే ఒక్కొక్కరికి వస్తున్న వాళ్ళంతా కూడా దారి పొడవునా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈ 5 రోజుల నుండి ఎటువంటి ఇబ్బందులు పడ్డారో, ఎటువంటి నష్టం కలిగిందో, ఏ విధంగా తమ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ప్రాణాలు కోల్పోయారో వీటన్నిటి కూడా వివరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో తీసుకొచ్చినటువంటి సర్వీసెస్ ఏవి కూడా ఏదైతే ఆ సచివాలయ వ్యవస్థ ద్వారా కానీ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా వీటిని వినియోగించినటువంటి పరిస్థితి ప్రభుత్వం వాటిని వినియోగించకపోవడం వల్ల కూడా పెద్ద ఎత్తున ఆహాకారాలు నష్టం జరగడం అన్నది, పెద్ద ఎత్తున ఇబ్బందులకు గురి కావడం అన్నది జరిగింది. సో ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. కాలినడకనే వెళ్లి వాళ్ళ సమస్యల్ని, వాళ్ళ పరిస్థితుల్ని, వాళ్ళ దుస్థితి ఏ విధంగా ఉందో 5 రోజుల నుండి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. సతీష్, ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విరాళం కూడా ప్రకటించింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి విరాళం ప్రకటించారు ₹1,00,00,000. దీనికి సంబంధించి ఎలా బాధితుల దాకా చేర్చబోతున్నారు అనే అంశం ఒకటి. ఇప్పుడు మళ్ళీ 7 నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం ఉంటుంది అనే ఒక వార్త కూడా మనం చూస్తున్నాం. దానికి సంబంధించి ఏమైనా సిద్ధం అవుతున్నట్టు కనిపిస్తుందా సతీష్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్న ప్రకటించిన వెంటనే నిన్న రాత్రి వాళ్ళ ఉదయం నుండే సంబంధిత సహాయ చర్యలు, ముఖ్యంగా ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి మంచినీళ్లు, పాలు, ఆహారం అందించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ ఉదయం నుండి కూడా అన్ని నియోజకవర్గం, అటు తూర్పు నియోజకవర్గం పరిధిలో ముంపు ప్రాంతం కానీ, ఇటు పశ్చిమ నియోజకవర్గంలో ముంపు ప్రాంతం కానీ, సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ముంపు ప్రాంతాల్లో కానీ అన్ని నియోజకవర్గాలు కూడా ఇతర ప్రాంతాల నుండి తీసుకొచ్చి ఆ సహాయ చర్యల్ని అందిస్తా ఉన్నారు. ఆహారాన్ని, పాలు, నీళ్లు వాటన్నిటిని కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి. మరొకవైపు మళ్ళీ వర్షం పడేటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లాకి వర్ష సూచన ఉంది భారీగా. అంటే మొత్తం అధికార యంత్రాంగం అన్నింటినీ కూడా ఇక్కడ దృష్టి పెట్టారు. ఈ వర్షాలకు సంబంధించి ప్రిపరేషన్ ఇంకా అధికారికంగా ఏం వరకు చేస్తారో, ఒకవేళ మళ్ళీ ఇప్పుడు వర్షం వస్తే ఎటువంటి పరిస్థితులు వస్తే వాటిని ఏ విధంగా నిర్వహిస్తారన్న సంబంధించి మాత్రం ప్రభుత్వం ఇంకా ఎటువంటి కార్యాచరణ దానికి సంబంధించి ప్రకటించలేదు. అయితే ఆ అధికార యంత్రాంగం, అదే విధంగా ముఖ్యమంత్రి, ప్రభుత్వం ఇప్పుడు ఈ ఇప్పటికే వరదల్లో ఉన్నటువంటి ఆశ్చర్యంగా దాదాపుగా 3 లక్షల మంది, 80,000 కుటుంబాలు మునిగాయి. 3 లక్షల మంది వరదలో ముంపుకున్నారు. బహుశా భారతదేశంలో ఎక్కడా కూడా ఇన్ని లక్షల మంది 5 రోజుల పాటు ముంపులో ఉన్నటువంటి పరిస్థితి గతంలో ఎక్కడ కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఈ 3 లక్షల మందికి ఈ రోజుకి కూడా నిత్యావసరాలు కనీసం 30 మందికి కూడా అందించినటువంటి దాఖలాలు లేవు. అదేవిధంగా ఈ 3 లక్షల మందిలో పునరావాస కేంద్రాలకి తరలించలేదు. ఈ 3 లక్షల వరద బాధితుల కోసం పునరావాస కేంద్రాలు ముందు ఒక్కటి కూడా ఏర్పాటు చేయలేదు. కనీసం ఒక రివ్యూ చేయలేదు, ముందస్తు రివ్యూ చేయలేదు ముఖ్యమంత్రి చంద్రబాబు. శనివారం నాడు భారీ వరద వచ్చి ఆదివారం నాడు కొండ చర్యలు విడిపడి 6గురు చనిపోయిన తర్వాత కూడా అప్రమత్తం చేయలేదు. పునరావాస కేంద్రం ఏర్పాటు చేయలేదు. ఎవరిని సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించలేదు. కనీసం ఆహారాన్ని కూడా ముందస్తుగా సిద్ధం చేయలేదు. ఒక్క బోటును కూడా ముందుగా ప్రిపరేటరీగా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవడానికి సిద్ధం చేయలేనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వరద బాధితుల కష్టాలు అనేవి ఇక్కడ వర్ణాతీతంగా మారాయి. ఇప్పుడు 5 రోజుల నుండి ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి, 5 రోజులుగా ఇదే ముంపులో ఉన్నటువంటి పరిస్థితి. 5 రోజుల నుండి చిన్న చీకట్లో బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా స్తంభించిపోయినటువంటి నేపథ్యంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతుంది. సతీష్, కేవలం ప్రభుత్వం గతంలో ఎస్టాబ్లిష్ చేసిన వాలంటీర్ వ్యవస్థ ఉంది, సచివాలయ వ్యవస్థ ఉంది, వాళ్ళని కనుక వినియోగించుకుని ఉంటే ప్రతి కార్నర్కి వెళ్లే అవకాశం ఉండేది. కేవలం క్రెడిట్ ఎక్కడ గత ప్రభుత్వానికి వెళ్ళిపోతుందో అనే ఒక ఈగోతోటి ఇలా చేసిందనేది కూడా చాలా మంది చెప్తున్న మాట, బాధితులు స్వయంగా మాట్లాడుతూ. ఎందుకంటే దురుద్దేశపూర్వకంగా
గతంలో తీసుకొచ్చినటువంటి అద్భుతమైన సంస్కరణలు, వికేంద్రీకరణ సంస్కరణలు, అన్నిటికీ మించి విపత్తుల సమయంలో ప్రజలకు ప్రతి సహాయాన్ని ఇంటికి వెళ్ళి అందించేటువంటి వాలంటీర్ వ్యవస్థని రాష్ట్ర ప్రభుత్వమే నిర్వీర్యం చేసింది. గత 3 నెలలుగా వాలంటీర్ వ్యవస్థను నియోజించలేదు. సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి 1,25,000 మంది ప్రభుత్వ ఉద్యోగులను, మ్యాన్ ఫోర్స్ ని అదనంగా గ్రామాల్లోకి, పట్టణాల్లోకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి పెట్టారు. ఆ వ్యవస్థను సమర్థవంతంగా వినియోగించుకోలేదు. ఆ వ్యవస్థను వినియోగించుకోకపోవడంతో పాటు వారి ద్వారా కలిసి ఇక్కడ ప్రజల్ని అప్రమత్తం చేసి వారి ద్వారా ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించిన, వారి ద్వారా ప్రజలకి వరదకి సంబంధించిన సమాచారం అందించిన, వారి ద్వారా ప్రజలకి అవసరమైనటువంటి నిత్యావసరాలు ముందుగానే అందించి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసిన, ఇంతమంది వరదలో 5 రోజుల పాటు నరకం అనుభవించాల్సినటువంటి పరిస్థితి లేదు కాదు. అంతేకాకుండా ఎన్డీయూ వారి ఇంటికి రేషన్ పంపు చేసే వాహనాన్ని కూడా నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఈ రోజు వాటిని ముందుగానే సిద్ధం చేసుకుని వాటిని వినియోగించుకొని ఆహారాన్ని అందిస్తుంటే ఈ రోజు ఈ ఆకలితో 5 రోజుల పాటు ఓకే సతీష్.